సత్యసాయి జిల్లా తనకలు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నందు సిపిఎం రైతు సంఘం, సిఐటియు సంఘాలు కలిసి రైతుల సమస్యపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రైతు సంఘం సిపిఎం కార్యదర్శి సుబ్బిరెడ్డి మరియు శివన్న మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అలాగే గిట్టుబాటు ధరలకు చట్టభద్రత చేయాలని తెలియజేయడం జరిగింది. ఇవి చేయకపోతే లేని పక్షంలో రైతు సంఘం, సిఐటియు ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బిరెడ్డి మరియు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివన్న, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమణ, సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఒంటెద్దు ఏమన్న, రామాంజనేయులు, రమణ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్పొరేట్కు భూములన్నీ ఒప్పజెప్పే పని పెట్టుకున్నది. కార్పొరేట్ సంస్థల్లో కోట్ల విలువయ్యే ప్రతి ఒక్క ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కార్పొరేట్ వాళ్లకు కట్టబెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మా తనకల్ మండలంలోనే ఇక్కడ కార్ రైస్ పేరుతో దాదాపు అంటే 618 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేయడం జరిగింది. పేద ప్రజలు బతుకుంటున్న భూమి మీద ఎలాంటి హక్కులు లేకుండా కార్పొరేట్ వాళ్లకు కట్టబెట్టడం చాలా దారుణం. 618 ఎకరాలు భూమిని ఒక కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెడితే పేద ప్రజలు 2 ఎకరాలు భూమి ఇమ్మంటే ఎక్కడ కూడా ఇచ్చిన పాపాలు లేదు. పేదోళ్ళు సాగు చేసుకున్న భూమి కూడా లాక్కొని ఆ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కార్పొరేట్ విధానాలతో ఈరోజు మోటార్లు మీటర్లు పెట్టి విధానాన్ని తెచ్చింది. మోటార్లు మీటర్లు పెట్టే విధానము తెచ్చే స్మార్ట్ మీటర్లు పెట్టి ఎప్పుడైతే మనకు సెల్ ఫోన్లో డబ్బులు అయిపోతాయో అలాంటి దుస్థితి ఈ మన కరెంటు కూడా వస్తుంది. కరెంటులో కూడా కరెంటు ఒక నెల తర్వాత నెల కాకనే మనకు సెల్ ఫోన్లో లెక్క ఎట్లా అయిపోతే అట్లా డబ్బు అయిపోతుంది. అప్పుడు మనం డబ్బు కట్టుకుంటే మనకు ఆ కరెంట్ రాదు. అట్లాంటి తరుణం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము కూడా వ్యతిరేకమే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఊసి కూడా ఎత్తకుండా ఈ మోటార్లు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రైతు సంఘాలుగా మేము పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం అన్ని గగ్గోలు పెట్టుకొని మోటార్లు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేసుకోమని చెప్పి చెప్తున్నా కూడా ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు ఇట్లా ఉన్నారు? ముందైతే మేము మొత్తం బీజేపీకి కూడా వ్యతిరేకం,